सुवः त्रिखुं श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचना यक्षि एते मन्युपरोक्त्यस्य पृथिवीमनुधद्वसे आदित्या विश्वे तद्धेवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद् वसुधा च्युतवल्लभा श्रीस्वामिनः ओम श्री स्वामिनः ओम श्री ओम विकटोत्कटसुन्धर दन्ते मुखं भुजगेन्द्र सुसर्पगधाभरणं भुजनीलगजेन्द्र गणाधिपतिं प्रणतोऽस्मि हस्तमुखगणपतिं सुरसुर गणपति सुंदर गणपति भव भव गणपति కొబ్బరికెళ్ళి ఇక్కడ కొట్టేవాళ్ళు ఒకసారి క్లాస్ గోవిందా చెప్పాలమ్మ అందరూ కూడా గట్టిగా స్వామివారి నామస్మరణ గోవిందా తీసిన వీడియో కొబ్బరికాయ కొడుతున్నా అక్కడికి డాక్టర్ గారు అమ్మ ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం. నాకు ఇష్టమైన బాపులపాడు మండలంలో గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు మంచి మెజారిటీ వచ్చిన ఈ మండలంలో చేయటం శుభసూచనగా భావిస్తూ రాబోయే కాలంలో బాపులపాడు టౌన్కి ఈ ప్రజల ఆరోగ్య సంరక్షణకి ఈ బీపీహెచ్యూలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సేమ్ డేలో కూడా రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పిన పరిస్థితి. అన్ని రకాల బ్లడ్ టెస్టులు ఇంకేమేం చేస్తారండి? ల్యాబే, ప్యూర్లీ ల్యాబ్. కేంద్ర ప్రభుత్వం దాదాపు 22 రాష్ట్రాల్లో చేసే ఈ కార్యక్రమం మన బాపులపాడులో కూడా 50 లక్షలు శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1,00,000 మందికి పైబడి ఉండే జనాభా ఉండే ప్రాంతానికే ఇవి ఉన్న పరిస్థితి. కానీ లక్కీగా బాపులపాడు మండలంలో 1,00,000 మంది జనం లేకపోయినా బాపులపాడు గ్రామంలో రావడం బాపులపాడు వాసులకి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసంపూర్తిగా మిగిలిపోయిన మీరు అర్థం చేసుకోవాల్సింది దయచేసి ఏంటంటే, ప్రభుత్వంలో గత పాలకవర్గం టైంలో గత 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో చాలా నిధులు మురిగిపోయిన పరిస్థితి. మీరు ఆ రోజు క్వశ్చన్ చేయాల్సింది పోయి వాళ్ళు నేను కొత్తగా 3 శుక్రవారం 2 మాసాల క్రితం శాసనసభ్యుడు నన్ను అడగటం భావ్యం కాదని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో దాన్ని కూడా 8% రివ్యూ చేసి దాని పరిస్థితి చూస్తా. నేను ఎమ్మెల్యే అయినాక 22 రోజులు రివ్యూ సమీక్షలు పెట్టాను. 7 రోజులు అసెంబ్లీకి వెళ్ళాను. 29 రోజులు దాంతోనే పోయింది నాకు. రాబోయే కాలంలో మల్లవల్లి అశోక్ లైలాండ్ తెచ్చింది నేనే. అశోక్ లైలాండ్ కంపెనీ గురించి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అది బాపులపాడు మండలానికి గర్వకారణం, తలమానికంగా నేను భావిస్తున్నాను. రాబోయే కాలంలో నేను రాజకీయాలకి పిచ్చి ప్రలాపం వేలే మనుషులు కొంతమంది ఉంటారు. రాజకీయాల్లో ఇదేమీ ఇచ్చారు అదేమీ ఇచ్చారని నేను సుస్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నా. గన్నవరం నియోజకవర్గం భౌగోళికంగా ఎయిర్పోర్ట్ ఉన్న నియోజకవర్గం, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న నియోజకవర్గం, బందర్పోర్ట్ దగ్గరగా ఉన్న నియోజకవర్గంలో ఈ మల్లవల్లి పారిశ్రామిక నెంబర్ 1 అయితే తిరుగుతుంది. చంద్రబాబు గారితో 3 రోజుల క్రితం నేను కలిసినప్పుడు కూడా రేట్ ఎంత పెట్టమంటారు, 40 లక్షలు పెట్టండి సార్, అంత మించి అయితే వద్దని చెప్పా. పక్కన రైతుల దగ్గర కూడా అదే అవైలబిలిటీ ఉందని చెప్పా. రైతుల సమస్యలు కూడా పరిష్కరించమని ఆర్డీఓకి చెప్పా. కొత్త ఆర్డీఓలు వీళ్ళు వచ్చినాక త్వరితగతిన పరిష్కరిస్తా. ఈ బాలాజీ గారు కలెక్టర్గా ఉన్న టైంలోనే ఈ బాపులపాడు దశ మారిపోతుంది. ఇది రాసి పెట్టుకోండి. మల్లవల్లి ఏపీలో నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్ అవటం ఖాయం. అలాగే గన్నవరం ఎలాంటి నియోజకవర్గం అంటే అభివృద్ధి చేద్దామన్న తలంపు ఉంటే ఇది ఒక గచ్చిబౌలిలాగానో, లేకపోతే ఇది కోకాపేట లాగానో, లేకపోతే
శంషాబాద్ అన్ని కలిపితే ఎలా ఉంటుందో అలా అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతం ఇది. ఇది మనం పనిచేసేదాన్ని బట్టి ఉంటుంది. అశోక్ లైలాండ్ చేస్తున్నా, త్వరలో నేను చాలా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నా. రాబోయే కాలంలో మీ మీడియా మిత్రులకి తెలుస్తుంది నేను ఏం పని చేశాను. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. నేను గతం నుంచి నేను గత మల్లవల్లి మీద కూడా నేను మొన్న అసెంబ్లీలోకి వస్తే గౌరవ మంత్రి గారు ఆ రోజు లేకపోవడం వల్ల విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. రాబోయే కాలంలో కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్గా 13 మాసాలు పనిచేసి దేశంలో నెంబర్ 1గా నిలబెట్టిన నేను అదే కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మీద ఎంక్వైరీ చేయమని అడిగా, ఇంక్లూడింగ్ నా చైర్మన్ హయాంతో సహా. ఈ 5 సంవత్సరాల పాలక వర్గాలతో గడిచిన 5 సంవత్సరాల్లో కేడీసీసీ బ్యాంకులో మంచి జరిగిందా, చెడు జరిగిందా, నిజానిజాలు నిగ్గు తేల్చమని 51 ఎంక్వైరీ నేనే నా లెటర్ హెడ్ రాసి కోరా. అది నా రాజకీయంగా అది నా ప్రస్థానం. రాబోయే కాలం మీరు చెప్పిన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పడం చేస్తాను.